హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ప్రతిరోజు 6:30కి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ టైంలోనే తప్పకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ నచ్చి కంటెంట్ నచ్చితే లైక్ తో పాటు హైప్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను నాదొక చిన్న విన్నపం. ఏంటి అనంటే లైక్ తో పాటు హైప్ కూడా ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. రాత్రి 1 గంట. అరుణ్ అక్కడే బెడ్ మీద పడుకొని అటు ఇటు కదులుతున్నాడు. తను పూర్తిగా నిద్రలో ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ తనకి మటుకు అక్కడ ఎవరో ఉన్నట్టు ఒక ప్రెసెన్స్ అయితే తెలుస్తుంది. తన రూమ్ అంతా బాగా చల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. అంతే, రూమ్ అంతా చిన్న చీకటి. తనున్నది తన రూమ్లోనైతే కాదు, అది తన బెడ్ కూడా కాదు. బాగా వాసన అయితే వస్తుంది. చుట్టూ అంతా కూడా చాలా దారుణంగానైతే ఉంది. ఆ గదంతా చాలా పాతది. అంతేకాదు, తన బెడ్ పైన ఎవరో ఒక అమ్మాయి అటు తిరిగి కూర్చొని ఉన్నట్టు, ఏడుస్తున్నట్టు అయితే కనిపించింది. అంతే, అరుణ్ గమ్మున లేచి కూర్చున్నాడు. ఎవరండి మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని కంగారు పడుతూ అడుగుతున్నాడు. అంతే, అంత దూరంలో ఉన్న అమ్మాయి ఒక్క క్షణంలో అరుణ్ వెనక్కైతే వచ్చేసింది. అరుణ్ భుజాల మీద చేతులు వేసి తన చెవులను ఎంతో భయంకరంగానైతే నొప్పింది. అంతే, అరుణ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయినట్టుగా అయిపోయాడు. తన చేతులు చల్లగానైతే తాకుతున్నాయి. అంతేకాదు, తను ఏదో మాట్లాడుతుంది. ఆ మాటలు, ఆ ఫ్రీక్వెన్సీ అరుణ్కైతే అర్థం కావట్లేదు. ఏదో నసుకుతున్నట్టు, గొనుకుతున్నట్టు అయితే వినిపిస్తున్నాయి ఆ మాటలు. అరుణ్ భయంతోనే వెనక్కి తిరిగి తన మొహం చూడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తన భుజాల మీద వేసిన ఆమె చేతులు ఇప్పుడు బరువెక్కాయి. అంతేకాదు, ఆ బరువు నొప్పి తట్టుకోలేక అరుణ్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అంతే, అది తనలోనే, ఎవ్వరూ లేరు. తనదంతా కలకన్నాడని అనుకున్నాడు. ఏంటిది? ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నాడు. పక్కనున్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తాగుదామనుకునేసరికి అందులో నీళ్ళైతే లేవు. ఏంటి, నీళ్ళు పెట్టుకోలేదా నేను అనుకుంటూ వాటర్ బాటిల్ పట్టుకొని కిందకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బాటిల్ అయితే తీశాడు. గడగడ వాటర్ తాగి మళ్ళీ బాటిల్ని అందులో పెట్టి తలుపు వేసి వద్దామనుకునేసరికి ఈలోగా కరెంట్ పోయింది. అంతే, చిన్న చీకటి. ఏంటిది ఇప్పుడు తీసేశాడు అనుకుంటూ నసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళి క్యాండిల్ అయితే వెలిగించాడు. తను అలా క్యాండిల్ వెలిగించి పైకి వెళ్తూ ఉంటే తన వెనకాతల ఎవరో వస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది తనకి. ఏంటిది అని వెనక్కి తిరిగి చూడబోయాడు. కానీ తను వెనక్కి తిరగాలన్నా తన ధైర్యం అయితే చాలడం లేదు.
ఇంక అలానే తను మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే ఎవరో గట్టిగా నవ్వినట్టు రీసౌండ్ వచ్చి గట్టిగానైతే నవ్వు వినిపించింది. అంతే, ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎర్రటి కళ్ళు, జుట్టంతా విరగూసుకొని ఒంటి మీద బట్టలు చిరిగైతే ఉన్నాయి. అది అరుణ్ని చూసి గట్టిగానైతే అరిచింది. అంతే, అరుణ్ స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. తెల్లవారేసరికి ఏం జరిగిందో ఏమైందో తనకైతే పెద్దగా గుర్తులేదు. నేను ఎక్కడున్నానేంటి, క్యాండిల్ ఉందేంటి అని అనుకుంటున్నాడు. మళ్ళీ లేచి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయితే అయ్యాడు. ఈలోగా తన ఫ్రెండ్స్ 2-3 వాళ్ళ ఇంటికైతే వచ్చారు. అరుణ్, మీ అమ్మ నాన్న ఊరి నుంచి రాకముందే మనం ఆ సాధువుని కలవాలిరా, లేకపోతే ఏమవుతుందో అర్థం కావట్లేదు. మేము కూడా చాలా వింత వింత ఎక్స్పీరియన్స్లు అయితే చేస్తున్నాం. రాత్రి ఏమైనా అయ్యిందా అని అడుగుతున్నారు కంగారు పడుతూ. రాత్రా రాత్రా అంటూ ఏదో ఆలోచనలకైతే వెళ్ళిపోయాడు అరుణ్. అప్పుడే ఏదో పొర తొలగినట్టు తనకి ఆ కళ అయితే గుర్తుకు రావడం మొదలైంది. రాత్రా అంటూ తన భయపడిపోతూ వణుకుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. నిజంగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదురా అని అంటున్నాడు. అందుకని మీ అమ్మ నాన్న ఊరి నుంచి రాకముందే మనం ఆ స్వామీజీని కలవాలి. పదరా పద, త్వరగా వెళ్దాం. దానివల్ల మనకి నొప్పి రాకముందే ఆయనతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం కొనుక్కుందాం అని అంటున్నారు. సరే సరే, ఇదిగో వస్తున్నానంటూ గబగబా రెడీ అయ్యి వాళ్ళతో కలిసి ఆ స్వామీజీ గారి దగ్గరికి అయితే వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామీజీ వాళ్ళందరినీ చూసి అరుణ్ని దగ్గరకైతే రమ్మన్నారు. అరుణ్ వెళ్ళగానే నువ్వు ఇక్కడ కూర్చోబాబు అంటూ తను ఏవేవో మంత్రాలు అయితే చదువుతున్నాడు. ఈలోగా అరుణ్ లోపల నుంచి ఏదో ఒక తెలియని ఇబ్బంది అయితే మొదలైంది. అరుణ్కి అది తెలుస్తుంది. అంతే, ఒక్క క్షణంలో అరుణ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తుండగానే అరుణ్ మళ్ళీ లేచి కూర్చున్నాడు. గట్టి గట్టిగా అరుస్తూ నేను వీళ్ళు వదిలి వెళ్ళను అని అంటుంది. నేనంతట నేను రాలేదు, వీడే నేనున్న స్థలానికి వచ్చాడు. అంతేకాదు నన్ను విముక్తురాలను చేశాడు. అందుకనే వీడితోనే ఉంటాను, వీడిని నాకు తీసుకువెళ్ళిపోతాను అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. అంతే మరి, స్వామీజీ ఏదేదో మంత్రాలు చదివి దాని మీద బూడిద లాంటిదైతే వేశాడు. అంటే అరుణ్ మీద. అలా వేసేసరికి అరుణ్ ఒళ్ళంతా కూడాను కాలిపోతున్నట్టుగానైతే అయిపోయింది. ఒక్క క్షణంలో వాళ్ళందరూ చూస్తుండగానే అరుణ్ మళ్ళీ కళ్ళు తిరిగి కిందనైతే పడ్డాడు. పక్కన ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు ఆ స్వామీజీ దాన్ని తిడుతూ ఏవేవో మంత్రాలు చదువుతూ అక్కడ కొన్ని రిచువల్స్ అయితే చేస్తున్నాడు. ఆ సమయంలో స్వామీజీ దాన్ని తిడుతూ, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ సమయం అయితే పూర్తయింది, కానీ నువ్వు చేసుకున్న కర్మల వలన ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలా వీళ్ళందరినీ కూడా హింసిస్తే నువ్వింకా ఎక్కువ కాలం ఈ ప్రాత యోనిలో ఉండవలసి ఉంటుంది. అంతేకాదు, నిన్ను బంధించి ఖైదు చేశానంటే ఇంక నువ్వు నీ బాధ వినేవాళ్లే ఉండరు, ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటావు అని బెదిరించాడు. ఇంకా తనేవేవో మంత్రాలు చదివి ఒక సీసాలోని దాన్నైతే బంధించడానికి ఏర్పాట్లయితే చేస్తున్నాడు. అంతేకాదు, అప్పటి వరకు ఆ ఆత్మని కట్టడి చేసినట్టు ఒక శూలం ఇంకా ఒక ఎర్రటి గుడ్డని నేల మీద పెట్టి అక్కడ ఏవేవో మంత్రాలు చదువుతూ కుంకాన్నైతే వేశాడు. అసలు బంధించిన ఈమె ఆత్మని ఎవరు తీసుకువచ్చారు, మీరు ఎక్కడికి వెళ్లారు
అంటూ వాళ్ళనైతే ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, స్వామి అది అదేంటి అని అంటే, మేము ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగిన చోటుకి వెళ్ళి వీడియోలు తీస్తూ ఆ వీడియోల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలానే మాకు మా సబ్స్క్రైబర్ ఒక ఆయన ఇక్కడ ఒక హాంటెడ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, ఆ వీడియో తీయండి అని అడగడంతోనే మేము ఆ ఇంటికైతే వెళ్ళాం. అది దాని బ్యాక్ స్టోరీ ఏంటి అని అంటే, అక్కడ ఎప్పుడో ఒకప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారంట. అయితే భార్య మీద అనుమానంతోనే అతను ఎప్పుడు కొడుతూ ఉండేవారంట. ఆమె బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి అని కట్టడి చేస్తూ ఆమెను నరకం చూపిస్తూ ప్రతిరోజు కొట్టడంతోనే ఒకరోజు ఆమె ఆ ఇంట్లోనే ఉరిపోసుకొని చనిపోయింది. అంతే తెలుసు. ఆ తర్వాత ఆ ఇంట్లోని ఎవరూ లేరని, అది కాకుండా అక్కడ ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతూ ఉంటుందని, అతన్ని కూడా ఆ అమ్మాయి చంపేసిందని మాకైతే తెలిసింది. అయితే ఆ అమ్మాయి ఆత్మని కట్టడి చేసి ఆ ఇంట్లోనే ఒక దగ్గర అయితే పెట్టారంట. ఆ సంగతి కూడా మాకు ఆ ఇంటి దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ అయితే చెప్పాడు. మరి అతను మాకు చెప్పింది ఏంటి అని అంటే, ఆ ఇంట్లోకి వెళ్తే వెళ్ళండి కానీ ఆ నైరుతి వైపు మటుకు వెళ్ళకండి, ఆ గుమ్మం దాటి ఆ గదిలోకి వెళ్తే ఆ గదిలోని ఆమెని కట్టడి చేసి ఒక ఎర్రటి గుడ్డలోని కట్టి పెట్టారు, అది అక్కడే ఉంటుంది, అక్కడికి మటుకు వెళ్ళకండి అని అతనైతే చెప్పాడు. అయితే ఆ రోజు రాత్రి అందరం ఎప్పట్లాగానే ఆ హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళాం. ఆ ఇల్లు చూడడానికి భయంకరంగా ఉన్నా లోపల పెద్ద పెద్ద గదులు, పాడైపోయిన గోడలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా షూట్ చేశాం. ఇంకా ఆ నైరుతి వైపు వెళ్ళకూడదని అటువైపు కాకుండా మిగతావన్నీ కూడాను షూట్ చేస్తూ పైకైతే వెళ్ళాం. అక్కడ కూడా షూటింగ్ ఫినిష్ అయితే అయిపోయింది. ఈలోగా అరుణ్ గారు ఎలా వెళ్ళాడో తెలీదు. కిందకు వెళ్ళి, రే ఈ గదిని కూడా షూట్ చేసేద్దాం, ఏం పర్వాలేదు, ఏముంటుందిలే అంటూ వాడైతే వెళ్ళిపోయాడు. మేము ఆగరా ఆగరా అని చెప్పినా కూడా వాడైతే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆ గదిలోకి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ గదంతా చీకటిగా ఉండడంతోనే టార్చ్ వేసి చూస్తూ అదంతా షూట్ చేస్తూ, తనకి ఏమైందో తెలియదు కానీ అక్కడ అల్మారాలోని ఒక ఎర్రటి మూట లాంటిదైతే ఉంది. అది చూస్తూ అదేదో రమ్మంటున్నట్టు దగ్గరికైతే వెళ్ళాడు. అప్పటికి మేమందరం పట్టుకొని ఆపుతూనే ఉన్నాం. రే ఎక్కడికి వెళ్తున్నావు, రారా వెనక్కి రారా అంటూ. కానీ వాడు మటుకు దాని దగ్గరికి వెళ్ళి మేమందరం చూస్తుండగానే ఆ మూటనైతే విప్పేశాడు. అంతే, అక్కడున్న కిటికీలో నుంచి ఉన్నట్టుండి గాలి విపరీతంగా వచ్చి అక్కడ ఆ కిటికీ తలుపులు దబదబా కట్టుకున్నాయి. అప్పటికే మాకు భయం వేసింది. ఇంకా భయంతోనే వాడినైతే పిలుస్తున్నాం. దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టుకోగానే వాడు ఒక్కసారిగా మన లోకంలోకి వచ్చినట్టుగానైతే అయింది. అంతే, ఇదేంటి నా చేతిలోని ఈ ఎర్రటి మూటేంటి అంటూ కిందనైతే పడేశాడు. అందులో ఏదో బూడిద లాంటిదైతే ఉంది. ఆ తర్వాత నుంచే నాకు ఈ తిప్పలన్నీ. వాడు వెళ్ళి విప్పాడు కాబట్టి వాడికి మాకన్నా ఎక్కువ ఇబ్బంది అయితే కలుగుతుంది. అంతేకాదు కొన్నిసార్లు వాడేం చేస్తున్నాడో, వాడికి ఏమైందో ఆ విషయాలన్నీ కూడా మర్చిపోతున్నాడు. ఇది జరిగి 2-3 రోజులు అవుతుంది స్వామి. అంతేకాదు అక్కడి నుంచి బయటపడాలని గబగబా అందరం అరుచుకుంటూ బయటకైతే వచ్చేసాం. అరుణ్ కూడా అరుస్తూ బయటకైతే వచ్చేశాడు. అంతే మరి. ఆ తర్వాత అక్కడైతే అప్పుడు ఏం జరగలేదు. మేము బయటకు వచ్చి ఇంకా భయంగాను
అక్కడ కొంతసేపు నుంచున్నాం. ఈలోగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు మా దగ్గరకైతే వచ్చారు. ఏ అబ్బాయిలు, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది హాంటెడ్ ఏరియా, ఈ ప్లేస్కి రాకూడదు. ఏంటి, లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ కుర్రకారుకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నారో పెద్దవాళ్ళు అనేది వినడం మానేసి ఇలాంటి వాటి గురించి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్లు కూడా చేస్తున్నారు. మీకు ప్రాణాల మీద తీపి లేదా? వెళ్ళండి వెళ్ళండి అంటూ మమ్మల్ని చెదరగొట్టేశారు. ఇంక మేము ఎవరి బళ్ళ మీద వాళ్ళం ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. ఆ క్షణంలో అరుణ్ గారు ఎవ్వరితో మాట్లాడకుండా తన మటుకు తను డైవర్ట్ తీసుకొని మరో వేలోకి అయితే వెళ్తున్నాడు. షార్ట్ కట్ అని అటు వెళ్తున్నాడేమో అంటూ, రే అరుణ్ ఆగరా, రే ప్రోగ్రాం ఏంటి అని అడుగుతున్నా వాడు వినిపించుకోకుండా బండి డ్రైవ్ చేసుకుంటూ ఆ పొలాల వైపు అయితే వెళ్ళిపోయాడు. సరే, వాడి ఇంటికి వెళ్ళిపోతున్నాడులే అనుకున్నాం. మేమైతే వెళ్ళిపోయాం. ఆ తర్వాతే వాడు చెప్పింది వింటే మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వాడు అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ పొలాల్లోకి వెళ్ళేసరికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాడికి తెలుగులాగైతే వచ్చిందంట. చుట్టూ చూసుకొని మేము వెళ్ళిపోయామేమో అనుకొని వాడు అలానే ముందుకు వెళ్తున్నాడు. ఈలోగా పొలం అంతా కూడాను గాలి లేకుండానే ఊగిపోతుంది. అదంతా చూసి భయపడిన అరుణ్ బండిని స్లో చేసేటప్పటికి తన వెనకాతలే ఎవరో ఫాలో అవుతున్నట్టుగాను తనకైతే అనిపించిందంట. ఇంకా అరుణ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పొలాల మధ్యలోనే ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని జుత్తు విరబూసుకొని అరుణ్ కాసే చూస్తూ నవ్వుతూ తన కాయాన్ని అంతకంతగా పెంచేస్తుంది. అంతే, సడన్ గా ఉన్నట్టుండి బండి కూడా ఆగిపోయింది. అక్కడి నుంచి అరుణ్ బండి వదిలేసి ముందుకైతే పరిగెడుతున్నాడు. తను ఎంత పరిగెడుతున్నా వెనకాతల అది కూడా అంతగానే పరిగెడుతూ వస్తుంది. దాని నవ్వు అతి భయంకరంగానైతే వినిపిస్తుంది అరుణ్కి. ఆ తర్వాత రోజు నుంచి అరుణ్కి పీడకలలు రావడం, ఎవరో అరిచినట్టుగా తన వెనకాతలే తిరుగుతున్నట్టుగా, కొన్నిసార్లు తనకేమవుతుందో తనే మర్చిపోతున్నాడు. ఇలా జరిగి 3 రోజులు అవుతుందండి. అందుకనే మేము మా ఫ్రెండ్ మీ గురించి చెప్పడంతోనే ఇక్కడికి వచ్చామా అని వాళ్ళైతే మొరపెట్టుకున్నారు. అలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏదైనా తాయెత్తు గాని లేదా రక్షణ గాని కట్టుకొని వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఖచ్చితంగా అవి మిమ్మల్ని ఆవహిస్తాయి. ఆ రోజు జరిగింది కూడా అదే. వీడు తెలియక ఆ గదిలోకైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాని వశంలోకి వెళ్ళి అది విప్పేటట్టు అయితే చేశాడు. ఇంకంతే, అప్పటి నుంచి అది మీ వెనకాతలైతే పడింది. ఒక రకంగా చెప్పాలంటే దాంది బలవన్మరణం. భర్త కొడుతున్నాడని కాదు, ఇంకేదో ఉంది. అందుకనే తనలా ఉరివేసుకొని చనిపోయింది. అర్థమైందా? ఇప్పటికైనా అలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో రక్షణ కట్టుకొని వెళ్ళండి అంటూ వాళ్ళకి రక్షలైతే ఇచ్చాడు. అరుణ్కి మటుకు 1 వారం రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమని చెప్పారు. అంతేకాదు, అరుణ్కి మర్నాడు కూడా వాళ్ళ ఇంటికి పిలిచి ఏవేవో పూజలు చేయించి తనకు సంబంధించిన బట్టల్ని ఇంకా కొన్ని వస్తువుల్ని తీసుకువచ్చి వాటిని పట్టుకొని ఏవో మంత్రాలు చదివి అవి దూరంగా ఒక నూతి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడైతే కాల్చేశారు. మరి తర్వాత నుంచి అరుణ్కి ఎటువంటి పీడకలలు రాలేదు. పంజాబ్లో రియల్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మరి లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా? మరి బాలాజీ ఎన్ లక్ష్మి గారు, నరేంద్ర ప్రసాద్ గారు, వసుధ సిస్టర్, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, టి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, సంధ్య గారు, అమలు సిస్టర్, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ గారు, ఇంకా దునిషా సిస్టర్,
లక్ష్మీ సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, తులసి సిస్టర్, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రజీనా సిస్టర్, రూబీ సిస్టర్, గౌతమ్ గారు, మురళీకృష్ణ గారు, శ్రీరామ్ గారు, మౌనిక, బాసిన విజయ, రవీంద్ర అన్నయ్య, వీరమణి సిస్టర్, విజయ్ కృష్ణ రాణి సిస్టర్, ధనరాజ్ బ్రదర్, రుద్రరాజు, విజయ్ కృష్ణ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.